నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా నిరుద్యోగులు ఎప్పటికప్పుడు నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు, రోడ్లపై బైఠాయిస్తూ ఉన్నారు, వివిధ రకాలైనటువంటి నిరసనలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జీవో నెంబర్ 29(4), అదేవిధంగా 108 ఏదైతే 46 జీవోలు ఉన్నాయో వీటన్నిటిని జూన్ 2 లోపు రద్దు చేయాలని కూడా పెద్ద ఎత్తున కూడా వారు ప్రశ్నిస్తూ ఉన్నారు, నిరసనలు తెలుపుతూ ఉన్నారు, చాలా విధాలుగా వారు పోరాడుతూ ఉన్నారు. అసలు ఎందుకు ఈ జీవోలను రద్దు చేయమంటున్నారు, ఏం జరుగుతూ ఉంది కూడా ఒకసారి మనతో పాటు వెంకటేష్ ఉన్నారు, నిరుద్యోగి ఎవరైతే ఇక్కడ చిక్కడపల్లి లైబ్రరీలో చదువుకుంటా ఉన్నాడు. అడుగుదాం అన్న, చెప్పండి అసలు ఎందుకు ఈ జీవోలను రద్దు చేయాలంటా ఉన్నారు? వాస్తవానికి కాంగ్రెస్ గవర్నమెంట్ రాకన్నా ముందు ఏం చెప్పిందంటే, గత గవర్నమెంట్ 46 జీవో తీసుకొచ్చింది. 46 జీవో వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా మా గవర్నమెంట్ వచ్చిన 2 నెలలనే ఖచ్చితంగా 46 జీవోని రద్దు చేస్తామని చెప్పారు. 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా 46 జీవో గతంలో వీళ్ళు రద్దు చేస్తామన్నటువంటి జీవోలు రద్దు చేయకపోగా కొత్తగా జీవోలు తీసుకొచ్చారు. ఇప్పుడు జీవో 4 తీసుకొచ్చారు. డిగ్రీ లెక్చరర్కి సంబంధించి ఇంటర్వ్యూ పెట్టారు. చాలామంది నెట్ క్వాలిఫై అయిన వాళ్ళు డిగ్రీ లెక్చరర్కు ప్రిపేర్ అయ్యామని ఎదురు చూసుకుంటున్న వాళ్ళు ఈ మధ్య వాళ్ళు అకాడమిక్ స్కోర్ 20 మార్కులు అంట, పిహెచ్డీ చేసిన వాళ్ళకి 10 మార్కులు అంట, అంటే పొలిటికల్లో ఉన్నోళ్ళు పిహెచ్డీలు చేసినట్లు ఈ మధ్యలో చాలామంది మన మీడియాలో కూడా చూసినాం. సో వాళ్ళకు మేలు చేయాలనే ఉద్దేశంతో జీవో 4 తీసుకొచ్చింది. అసలు వాళ్ళకి జీవో 29 ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు గ్రూప్ 1లో ఇక్కడ అన్యాయం చేసింది. సో ఈ జీవోలన్నీ ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు ఏ జీవోనన్నా తీసుకొస్తే నిరుద్యోగుల సమక్షంలో నిరుద్యోగులను అడిగి నిరుద్యోగులకు మేలు చేసే విధంగా జీవోలు తీసుకొని రావాలి. కానీ వాళ్ళ ఇష్టం ఉన్న రీతిలో వాళ్ళకు మేలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఇష్టాన్ని రీతిన జీవోలు తీసుకొని వచ్చి ఈరోజు నిరుద్యోగుల పొట్టన కొడతా ఉన్నారు. 4 జీవోల వల్ల మీకు కలిగేటువంటి నష్టం ఏమో ఏ విధంగా ఉంది? ఇప్పుడు జీవో 108 అనేది టీచర్ రిక్రూట్మెంట్కి సంబంధించింది. ఇప్పుడు బీఈడీ చేసిన అభ్యర్థులు చాలామంది అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళకు 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 30% పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. మిగిలిన 70% పోస్టులు ఎస్జిటి వాళ్ళకు ప్రమోషన్ ద్వారా ఇస్తున్నారు. దానివల్ల బీఈడీ చేసిన వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగింది. ఇప్పుడు 46 జీవో ఉంది. 46 జీవో వల్ల గతం లోపల ఏముంది, స్టేట్ వ్యాప్తంగా టీఎస్ఎస్పీ పోస్టులు అనేది తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళంటే, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు 46 అనేది ఒక జీవో తీసుకొచ్చి జనాభా ప్రాతిపదికన డిస్టిక్ లెవెల్లో దాన్ని చేయడం వల్ల హైదరాబాద్లో చాలామంది జనాభా ఎక్కువ ఉంటుంది. సో హైదరాబాద్కు 50% దాదాపు 50% పోస్టుల వరకు హైదరాబాద్ పోతుంది. ఇప్పుడు హైదరాబాద్లో అక్షరాస్యత ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్లో తక్కువ 70 పోస్టులు వస్తే హైదరాబాద్లోకి ఉద్యోగం రావడం ఏంది? ఇప్పుడు హైదరాబాద్లో చాలామంది సెటిలర్స్ పిల్లలు 1 నుంచి 7 వరకు 10వ తరగతి వరకు చదివేసి బోనఫైడ్ తీసుకుంటారు. వాళ్ళు లోకల్ కింద అవుతారు. మేము వేరే డిస్ట్రిక్ట్ ఉన్న వాళ్ళం హైదరాబాద్లో కొట్టాలంటే నాన్ లోకల్ వాళ్ళం అవుతున్నాం. హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రోళ్ళకు సెటిలర్స్ పిల్లలకు మేలు చేయాలనే ఉద్దేశంతో జీవో 46 తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 29 జీవో తీసుకొని వచ్చారు. 29 జీవో వల్ల ప్రిలిమ్స్లో రిజర్వేషన్ పాటించకపోవడం వల్ల దానిలో మెరిట్ ప్రతిపాదనగా తీసుకున్నారు. దాంట్లో మొత్తం అగ్రకులాలకు సంబంధించినటువంటి వ్యక్తులే ప్రిలిమ్స్ సెలెక్ట్ అయ్యారు. ఎక్కువ మందికి మెయిన్స్ రాసే అవకాశం వాళ్ళకి కల్పించారు. సో ఇట్లా ఈ జీవోలన్నీ పనికిరానటువంటి జీవోలు తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఈ జీవోలు రద్దు చేయమని చెప్పి మేము 2.5 సంవత్సరాల నుంచి ధర్నాలు చేస్తుంటే కొత్తగా ఉద్యోగాల వయోపరిమితి తగ్గించారు. మళ్ళీ ఈ మధ్యలో ఒక మంత్రి అన్నాడంట, ఇంకెన్ని రోజులు ప్రిపేర్ అవుతారని అన్నాడంట. అసలు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆంధ్రలో 4 సార్లు ఇచ్చారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ మన దగ్గర ఉన్న ఒక గ్రూప్ 1లోనే మొత్తం అవినీతి అక్రమాలు అమ్ముకున్నారు ఏమనంటే ఆధారాలు అది అని అంటారు. ఒక్క గ్రూప్ 1 12 ఏళ్ళ తర్వాత కూడా ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చి దాంట్లో కూడా అక్రమాలు. నీ నోటిఫికేషన్ చక్కగా ఇవ్వకపోగా ఏళ్ళకేళ్ళు ప్రిపేర్ అవుతారు ఇంకెన్ని రోజులు అని చెప్పి పొడిగిస్తలేం అనడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము వాళ్ళని అడుగుతా ఉన్నాం. అంటే వయోపరిమితి తగ్గించడం వల్ల ఇబ్బంది కలుగుతూ ఉందా? ఎంతవరకు మళ్ళీ వయోపరిమితి పెంచాలంటారు? గతం లోపల వాస్తవానికి 34 వరకు వయోపరిమితి ఉంది. గతం లోపల తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆ నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని చెప్పి టీఆర్ఎస్ గవర్నమెంట్ 42 జీవో తీసుకొచ్చి 34 నుంచి 10 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశారు. 44 సంవత్సరాలకు అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. 2024 ఫిబ్రవరి 8 తారీఖున మళ్ళీ 2 సంవత్సరాలు అదనంగా ఇచ్చింది. మేము అడగకన్నా ముందే ఇస్తారు కదా నాయన గ్రేట్ అని మేము అనుకున్నాం. 46 సంవత్సరాల వరకు పెంచారు. ఇప్పుడు అటత్తున 12 సంవత్సరాల వరకు తగ్గించారు. దానివల్ల మళ్ళీ పాత విధానానికి పోతున్నారు. 20 పోస్టులు పెంచారు. 1000 రూపాయలు అప్లికేషన్ పెట్టారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో. అసలు ఫీజుల విషయం కూడా ఎంత ఘోరం అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు ఫ్రీ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఫ్రీ అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఒక్క ఫీజుకు గత ప్రభుత్వం అన్న ఇంకా 200-300 ఉంది అప్లికేషన్ ఫీజు, కానీ వేల పైన అప్లికేషన్ ఫీజు. ఈ విధంగా మళ్ళీ నిరుద్యోగులను మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఏమంటున్నామంటే జూన్ 2 లోపు ఖచ్చితంగా నోటిఫికేషన్ రావాలి. ఇంకా ప్రెస్ మీట్లు, ధర్నాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు ఇంకేం పెట్టాము. ఖచ్చితంగా మేము డైరెక్ట్ వాళ్ళ ఇళ్ళని ముట్టడిస్తామా. ఇప్పుడు చాలామంది పోలీసు వాళ్ళు మేము రాకన ముందు ఇట్లా వెళ్ళి మఫ్టీలో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఎట్లా అంటే చెప్పులు కూడా సరిగా లేవు. వాళ్ళని చూస్తే అడుగుకున్నట్టు అనుకుంటాం. ఆ విధంగా వచ్చి లైబ్రరీ దగ్గర ఎంక్వైరీ చేసుకొని ఇంటెలిజెన్స్ అట్లా నడుస్తూ ఉంది. ఎన్ని రోజులని వాళ్ళని పెట్టి ఇది చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగుల కడుపు కాలుతుంది, మాకు సహనం నశించిపోతుంది, మా జీవితాలు ఆగమైపోతున్నాయి. ఇక మేము చెప్పాము. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం ఎట్లుంటుందో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము చూపిస్తాం. మళ్ళీ మేము కొట్టే దెబ్బకు మళ్ళీ 30-40 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ రాదు. కాబట్టి దయచేసి జూన్ 2 లోపు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు అన్నిటిని కూడా భర్తీ చేయాలని చెప్పి మేము మరొకసారి కోరుతున్నాం. లేని తరుణంలో తర్వాత జరిగేటటువంటి పరిణామాలన్నిటికీ కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. అన్న చెప్పండి, అసలు ఈ 4 జీవోల వల్ల మీకు కలుగుతున్నటువంటి నష్టం ఏంటి?
తీవ్రమైన అన్యాయం కలుగుతుంది. వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు జీవోని తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్లో కాకుండా వీళ్ళ సొంత లాభం కొరకు తీసుకొచ్చారు. 046 కావచ్చు, జీవో 29 కావచ్చు, వీళ్ళ సొంత బంధువుల మిత్రులకు వాళ్ళకు లాభం కలగడానికి ఈ విధంగా తీసుకొచ్చారు. ఒకవేళ మీరు ప్రజల పట్ల ప్రజల సానుభూతి ఉంటే, పేద ప్రజల పట్ల మీకు సేవ చేయాలనిపిస్తే ఎందుకు తీసుకొచ్చారు? తీసుకొచ్చిన జీవోని పబ్లిక్ డొమైన్లో కాకుండా ప్రైవేట్గా పెట్టి తర్వాత లాస్ట్కి ఎందుకు తీసుకొచ్చారు? అదేవిధంగా గ్రూప్ 1 కేసుని అడ్వకేట్ జనరల్ని ఒక లీగల్ ఆఫీసర్ స్టేట్ తరఫున మొత్తానికి లీగల్ ఆఫీసర్ అడ్వకేట్ జనరల్, ఆ అడ్వకేట్ జనరల్ని కూడా కాకుండా నిరంజన్ రెడ్డి అనే తను ఒక ప్రైవేట్ లాయర్ని పట్టుకొచ్చి, సుప్రీంకోర్టు లాయర్ని పట్టుకొచ్చి మీరు గ్రూప్ 1 కేసుని సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిని ఎందుకు కొట్టేయాల్సి వచ్చింది? అంటే మీరు తప్పు చేయకుంటే మీరు ఎందుకు ఈ విధంగా ప్రైవేట్ లాయర్ని పట్టుకొచ్చారు? అవునబ్బా మీరంత శుద్ధ పూస అయితే పబ్లిక్ డొమైన్లో వచ్చి మిత్రమా ఛాయ్ తాగి నన్ను చెప్పినట్టుగా ఎందుకు ఇదిగో ట్రాన్స్పరెన్సీ, ఇదిగో మీ జీవో, ఇదిగో మీ మార్కులు, ఇదిగో మీ ప్రిలిమ్ కట్ ఆఫ్ మార్కులు, ఇదిగో మీ మెయిన్స్ కట్ ఆఫ్ మార్కులు ఎందుకు మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు ఇంతవరకు? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పి ఈరోజు ఆ ప్రక్షాళన ఎటు పోయింది? పల్లి బఠాన్లాగా ఆ రోజు పేపర్లు అమ్ముకున్న వాళ్ళను కటకటాల పాలు చేస్తామని చెప్పి ఈరోజు కటకటాల పాలు ఏమైంది? మీరు నోట్లు కట్టలుగా లెక్క పెట్టుకుంటున్నారు. అదేవిధంగా ఢిల్లీకి 60 సార్లు పోనీకి వస్తుంది, కానీ కనీసం ఒక 6 నిమిషాలు కూడా నిరుద్యోగుల మీద ప్రక్షాళన చేసి, అదేవిధంగా బోర్డుని ప్రక్షాళన చేసి ఏ విధమైన నోటిఫికేషన్ ఇవ్వాలా లేకుంటే మా వద్ద జనరేట్ చేయడానికి చేత కాదు అని చెప్తే వీళ్ళు వాళ్ళ పని చూసుకుంటారు. కొందరు 1 మార్కులు 2 మార్కులు 5 మార్కులు మిస్ అయిన వాళ్ళు ఇంకా మనిషి అనేవాడు ఆశాజీవి కాబట్టి ఉద్యోగాలు వస్తాయని ఆశతోటి కడుపుకోత కాలుకుంటా, అదేవిధంగా 5 రూపాయల భోజనం చేసుకుంటూ ర్యాపిడో, జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏదో పొట్టకుటికి చేసుకుంటూ కష్టపడతా ఉంటే ఈ ఊసురు మీకు తలగదా? ఎన్ని రోజులు ఈ పాపాన్ని ముట్ట కట్టుకుంటారు? ఎన్ని రోజులు ఇది? మేము తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీ చేస్తామని, 4 ట్రిలియన్ ఎకానమీ చేస్తామని చేసి ప్రలోభాలు పలుకుతున్నాం. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని హైదరాబాద్ని హబ్గా చేస్తామని మీరు మరి అయ్యా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఈయకని చేత కాకుంటే 100 కోట్లు పెట్టి నువ్వు ఒక రోజుకి మెస్సీని తీసుకొచ్చి ఫుట్బాల్ స్టేడియంని ఆరాబాటం చేసి నీ మనుమోడికి ప్రమోట్ చేసుకొని ఈరోజు ఏమైంది మీ పరిస్థితి? అదే 100 కోట్లు ఒకవేళ ఈ జీవోలను ప్రభుత్వం రద్దు చేయకపోతే నిరుద్యోగులు ఏం చేయబోతారు? నిరుద్యోగులు జూన్ 2 లోపల మీరు ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేయకుంటే తర్వాత జరగబోయే పరిణామాలను అడగరుగునా ఏ విధంగా ఉధృతం చేస్తామో మీరు ముందు చూస్తారు. అది ముందే చెప్తే మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి ఆగం చేస్తారు. కాబట్టి కొద్దిగా మేము సీక్రెట్గా పెట్టాలనుకుంటున్నాము. దయచేసి నోటిఫికేషన్ కొరకే మా తపన, మిగతా పొలిటికల్ ఎజెండా లేదు. మా ఏ పేడ్ ఆర్టిస్ట్ కాదు, ఏది తొక్క కాదు, తోలు కాదు. థ్యాంక్ యూ సో మచ్.